ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబెరీం 11వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. దేవుడు ఇస్తున్న చక్కటి మాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాం. అసలు ప్రార్థించడానికి ఏంటి మూలం? నువ్వు ప్రార్థన చేస్తే లోకల్ ఎవరైనా ఆలకిస్తున్నారా? నీ మాట ఎవరైనా ఆలకిస్తున్నారా? నీకు అప్లికేషన్ నీ పైన అధికారులు చూడడానికే చాలా సమయం పట్టేస్తుంది. ఈ కోర్టుల్లో, ఏ గొప్ప గొప్ప ఆఫీసుల్లో నా అప్లికేషన్ ఇంకా రాలేదండి, నా పేపర్ ఇంకా దృష్టికి రాలేదండి, నా పేపర్ పైన పెట్టండి, నా అప్లికేషన్ పైన పెట్టండి, నా పరిస్థితి ఆలకించండి అని ఎంతగానో సమయం వృధా అయిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఉన్న పాటున ప్రార్థనా స్థలాలకు వెళ్ళి మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోగానే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అంటే ఆయన చూపించిన కనికరం కాదా? మన జీవితాలు ఏపాటివి, మన బ్రతుకులు ఏపాటివి, మన నీతి ఏపాటిది? దేవుడి యొక్క ఉచితమైన కృపను బట్టే కదా, ఆయన చూపించిన కనికరమును బట్టే కదా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అలాంటి ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి. దేవుడు నీ మాట ఆలకిస్తున్నాడు తెలుసా? సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడు. నీ ప్రార్థన నీవు ప్రార్థన చేయగట ఆయన చెవియోగ్య ఆలకించును. ఆలకించే దేవుని విడిచిపెట్టి ఆలకించని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నువ్వెన్ని మాటలు చెప్పినా వృధా. కనికరము గల దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ యొక్క కనికరాన్ని హిబ్రూలో హేమలాహ్ అని అంటారు, గ్రీకులో ఎలియోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.